హలో వెల్కమ్ టు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు బర్నింగ్ ఇష్యూ టాపిక్ వచ్చేసి మనకి ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ ఏదైతే మళ్ళీ తెరపైకి రావడం జరిగింది. సో బ్రీఫ్గా 15 మినిట్స్లో ఈ యొక్క ఇష్యూ ఎందుకు మళ్ళీ రైజ్ అయింది, సో ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా భారతదేశం యొక్క స్టాండ్ ఏంటి, అసలు ఈ హమాస్ అనేటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు, వీరు సడన్గా ఇజ్రాయెల్ పైన ఈ యొక్క అటాక్ చేయడానికి కారణం ఏంటి, ఇజ్రాయెల్లో ఈ అటాక్ వల్ల ఈ యొక్క యుద్ధ వాతావరణం అనేటువంటిది మళ్ళీ ఒకసారి తెరపైకి రావడం వల్ల దాదాపుగా కొన్ని వందల మంది అమాయకులైనటువంటి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అండ్ ఈరోజు న్యూస్లో చూసాము, నేపాల్ దేశానికి సంబంధించినటువంటి ఒక 10 మంది విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోయారు. సో ఈ కాంటెక్స్ట్లో ఒక యుద్ధ వాతావరణం అనేటువంటిది ప్రపంచం గత సంవత్సరం నుంచి కూడా ఒక రష్యా ఉక్రెయిన్ వార్ అయితేనేమి, మరి మిగతా రీసెంట్గా జరిగినటువంటి ఎర్త్క్వేక్స్, ఆఫ్ఘనిస్తాన్లో జరిగినటువంటి ఎర్త్క్వేక్ కావచ్చు, మొరక్కోలో కావచ్చు, టర్కీలో కావచ్చు, అండ్ మనకి ఫ్లడ్స్ అనేటువంటివి రీసెంట్గా అంటే మానవాళి అనేటువంటిది గత 2 సంవత్సరాల నుంచి చాలా విపత్తులు, మ్యాన్ మేడ్ అండ్ న్యాచురల్ డిజాస్టర్స్ అనేటువంటి చూస్తూనే ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో ఇజ్రాయెల్ ఇష్యూ అనేటువంటిది మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఈ హమాస్ అనేటువంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, పాలస్టైన్ దేశానికి సంబంధించినటువంటి ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇజ్రాయెల్ పైన ఈ రోజు ఆర్ నిన్న మొన్న ఈ 2 డేస్ బ్యాక్ నుంచి అటాక్ చేయడానికి కారణాలు ఏంటి, అవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనం ఈ పర్టికులర్ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే, సో హమాస్ దాడి వెనుకల కారణాలేంటి, ఐరన్ డోమ్ టెక్నాలజీ అనేటువంటిది ఒకానొకప్పుడు విపరీతంగా మాట్లాడుకోవడం జరిగింది. ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ అంటే ఏంటి, ఇజ్రాయెల్ దీన్ని ఎందుకు డెవలప్ చేసింది, ఇది ఎంత మేర సక్సెస్ అయింది, తర్వాత ఇంపార్టెంట్ ప్లేసెస్ అనేటువంటి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవాలి. తర్వాత ఇండియా సపోర్ట్ ఎవరికి ఉంది, సో సింపుల్గా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా ఒకసారి ఇజ్రాయెల్ మ్యాప్ అనేటువంటి చూస్తే, యాక్చువల్గా ఇండియా పాకిస్తాన్ అనేటువంటిది జాగ్రఫీ పరంగా ఏ విధంగా అయితే గొడవ పడుతుందో, మరి ఇజ్రాయెల్ పాలస్తీనా కూడా అదే విధంగా గొడవ పడడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మ్యాప్ చూస్తే, పాలస్తీనా అంటే ఇక్కడ మనం 2గా డివైడ్ చేసుకోవడం జరిగింది. సో పాలస్తీనా అనేటువంటిది ఇక్కడ ఏదైతే మార్క్ చేసినా ఇదొక భాగం, ఇది గాజా స్ట్రిప్ అంటాం, మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సందర్భాల్లో చూసుంటాం. తర్వాత ఈ వెస్ట్ బ్యాంక్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ 2 గాజా స్ట్రిప్ మరియు వెస్ట్ బ్యాంక్, ఈ 2 కూడా పాలస్తీనా దేశానికి సంబంధించినవి. సో ఈ యొక్క గాజాలో హమాస్ అనేటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ కంట్రోల్లో గాజా అనేటువంటిది ఉంటుంది. వెస్ట్ బ్యాంక్లో వచ్చేసి ఫతా అనేటువంటి ప్రజలు ఉంటారు. సో ఫతా గ్రూప్ ఆఫ్ లీడింగ్ అనమాట. సో వెస్ట్ బ్యాంక్లో ఉన్నటువంటి పాలస్తీనాస్ని లీడ్ చేసేటువంటి గ్రూప్ ఎవరు, ఫతా అనేటువంటి గ్రూపు. గాజాలో ఉన్నటువంటి ప్రజల్ని లీడ్ చేసేటువంటి వ్యక్తులు ఆర్ గాజాలో ఉన్నటువంటి మిలిటెంట్ గ్రూప్ ఎవరు అంటే హమాస్ అనేటువంటి వ్యక్తులు. సో హమాస్ ఈజ్ వన్ ఆఫ్ ద మిలిటెంట్ గ్రూప్ ఫ్రమ్ గాజా అండ్ ఫతా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్రూప్ ఫ్రమ్ వెస్ట్ బ్యాంక్. సో వారి యొక్క జాగ్రఫీ లొకేషన్లో వారి యొక్క ఆధిపత్యం అనేటువంటి చలాయించడం జరుగుతుంది. సో ఇద్దరు కూడా పాలస్తీన్ దేశానికి సంబంధించిన వారే అయినప్పటికీ కూడా సో జాగ్రఫీస్ డిఫరెంట్ అనమాట. అసలు ఈ యొక్క హమాస్ అనేటువంటి వారు ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడానికి రీసెంట్గా దాదాపుగా 5,000 సార్లు ఈ యొక్క రాకెట్ బాంబులు అనేటువంటివి ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడం జరిగింది. సడన్గా మెరుపు దాడిలాగా చేయడం జరిగింది. కారణాలు ఏంటి అంటే, ఇజ్రాయెల్ ప్రభుత్వం అనేటువంటిది రీసెంట్గా ఫోర్స్ఫుల్గా ఈ సోకాల్డ్ ఈడీ, మన భారతదేశంలో సిబిఐ, ఈడీ అనేటువంటి ప్రభుత్వ సంస్థలు ఏ విధంగా అయితే ఉంటాయో వాటిని సోకాల్డ్ వాటి యొక్క బలాన్ని తగ్గించడం కోసం, వాటి యొక్క పవర్ని తగ్గించడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు అనేటువంటివి హమాస్కు నచ్చలేదు. తర్వాత ఈ యొక్క పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేటువంటిది కూడా ఒక కారణం అండి. ఎందుకంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేటువంటిది ఎప్పుడూ కూడా ఈ సోకాల్డ్ రెబెలియన్స్ని ఎంకరేజ్ చేస్తుంది. సో ప్రభుత్వం అనేటువంటిది సరైనటువంటి టైంకి బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేనటువంటి ప్రభుత్వం ఉంటే, సో కోయలేషన్ గవర్నమెంట్, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఏంటంటే చిన్న డిస్ప్యూట్స్ కూడా అవి పెద్దగా అయిపోయి, సో ఇలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రభుత్వానికి వ్యతిరేకత ఎంత చూపినా సరే ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటుంది. తర్వాత ఈ సో కాల్డ్ ఇజ్రాయెల్ ఫోర్సెస్ ఏవైతే ఇజ్రాయెల్ ఫోర్సెస్
ప్రభుత్వం అనేటువంటిది తన దగ్గర ఉన్నటువంటి డెమోక్రటిక్గా ఉన్నటువంటి కొన్ని యొక్క సంస్థల్ని అన్డెమోక్రటిక్ వేలో అణిచివేయడం కోసం ప్రయత్నించింది. సో ఈ విషయంలో ఫతా అనేటువంటి గ్రూపు ఫెయిల్ అవ్వడం జరిగింది. ఫతా అనేటువంటి గ్రూపు ఈ యొక్క కార్యక్రమాలని ఇజ్రాయెల్ని వ్యతిరేకించడంలో ఫెయిల్ అవ్వడం జరిగింది. మరి ఫతా ఫెయిల్ అయింది కదా, గాజా నుంచి ఉన్నటువంటి హమాస్ అనేటువంటి ప్రజలు సో ఫతాని కూడా అధిగమించడం కోసం, పొలిటికల్ మైలేజ్ తీసుకోవడం కోసం, ఆ పవర్ స్ట్రగుల్ కోసం కూడా, ఎందుకంటే పాలస్టీన్ ప్రజలు మొత్తం మీద కూడా ఈ హమాస్ అనేటువంటి వాళ్ళు వారి కోసం ఫైట్ చేస్తున్నారని అందరూ అనుకోవడం కోసం ఈ సోకాల్డ్ అటాక్ చేశారు. అదేవిధంగా రీసెంట్గా మీరు గమనిస్తే సెంట్రల్ ఆసియాలో చైనా ఏం చేసిందంటే సౌదీ అరేబియా మరియు ఇరాన్ రెండు దేశాల మధ్య సయోధ్య కుదర్చడం కోసం, అదేవిధంగా ఎప్పుడైతే చైనా ఎంటర్ అయిందో యుఎస్ఏ ఏం చేసింది అంటే సౌదీ అరేబియాకి ఇజ్రాయెల్కి ఉన్నటువంటి పీస్ డీల్ అగ్రిమెంట్ని కూడా చేయించడం జరిగింది. యాక్చువల్గా సౌదీ అరేబియా అనేటువంటిది ఒక ఇస్లామిక్ కంట్రీ. సో ఇజ్రాయెల్కి సౌదీ అరేబియాకి పడదన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో యుఎస్ఏ ఏం చేసింది, చైనా వైపు సౌదీ అరేబియాని లీనియన్స్ అట్రాక్ట్ అవ్వనివ్వకుండా యుఎస్ఏ ఏం చేసిందంటే రీసెంట్గా ఇజ్రాయెల్ మరియు సౌదీ అరేబియాతో ఒక పీస్ ఒప్పందం చేయించింది. సో ఇజ్రాయెల్ మరియు సౌదీ అరేబియాతో ఈ యొక్క పీస్ ఒప్పందం చేయించడంలో హమాస్కి ఈ యొక్క పీస్ ఒప్పందం నచ్చలేదు. ఎందుకంటే హమాస్ అనేటువంటి వాళ్ళు సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఇస్లామిక్ స్టేట్స్ వాళ్ళు కాబట్టి, సో ఇక్కడ ఇస్లామిక్ స్టేట్ అనేటువంటి సౌదీ అరేబియా ఇజ్రాయెల్కి క్లోజ్ అవ్వడం హమాస్కి నచ్చలేదు. సో ఇవి కారణాలు. సో ఇజ్రాయెల్ ఫోర్సెస్ ద్వారా ఈ యొక్క సో కాల్డ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల్ని కానివ్వండి, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పారామిలిటరీ ఫోర్సెస్ కానివ్వండి, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి జ్యుడిషియరీని కూడా మొత్తం కంట్రోల్లోకి తీసుకురావాలి అని చెప్పేసి ఇజ్రాయెల్ యొక్క హెడ్ ఆఫ్ ద స్టేట్ గమనించడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఇవి కారణాలు. నౌ సో 1947లో ఇజ్రాయెల్ మరియు పాలస్తీన్ అనేటువంటి రెండు దేశాలు ఏర్పాటు అవ్వడం జరిగింది యుఎన్ఓ యొక్క రెజల్యూషన్ ప్రకారం ఇజ్రాయెల్ మరియు పాలస్తీన్ అనేటువంటి దేశాలు ఏర్పాటు అవ్వడం జరిగింది. సో మీరు గతానికి వస్తే చరిత్ర ప్రకారంగా చూసుకున్నట్టయితే బిఫోర్ 1947 ఈ దేశం మొత్తం కూడా పాలస్తీన్ అనేటువంటి దేశం అండి. ఈ దేశం అంతా కూడా పాలస్తీన్. సో తర్వాత రోజులో ఈ యొక్క ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి వారు జ్యూస్ అనేటువంటి వారు వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. సో మెల్లిగా ఇజ్రాయెల్ దేశం ఏం చేసిందంటే పాలస్తీన్ ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా ఆక్యుపై చేసుకుంది, ఒక గాజా మరియు వెస్ట్ బ్యాంక్ అనేటువంటి తప్ప. ఈ వెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉందో సో జోర్డాన్కి వెస్ట్లో ఉంటుంది కాబట్టి ఇది వెస్ట్ బ్యాంక్ అంటున్నాం. యాక్చువల్గా మనకి 6 డే వార్ అనేటువంటిది జరిగింది. సో 6 డే వార్ జరగక ముందు ఇజ్రాయెల్ పైన చాలా దేశాలు అటాక్ చేసి ఆ ప్రాంతాలన్నీ లాక్కున్నాయి. కానీ 6 డే వార్లో గోలాన్ హైట్స్, వెస్ట్ బ్యాంక్ అండ్ ఈస్ట్ జెరూసలేం, సినాయ్ పెనిన్సులా, గాజా స్ట్రిప్ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ లాగేసుకోవడం జరిగింది 1967లో. 6 డే వార్ అనేటువంటి జరిగింది. సో ఇది చరిత్ర అండి. అంటే ముందుగా ఇదంతా కూడా పాలస్టీన్ కంట్రీయే. మెల్లిగా జ్యూస్ అనేటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వడం జరిగింది. హిట్లరు ఊచకోత అనేటువంటిది ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు ఇంకా ఎక్కువ జ్యూస్ అనేటువంటి వారు ఈ సోకాల్డ్ పాలస్టీన్ అనేటువంటి దేశం దగ్గరికి వచ్చి సెటిల్ అవ్వడం జరిగింది. సో సెటిల్ అయ్యి మెల్లిగా ఇజ్రాయెల్ అనేటువంటి కంట్రీని ఎక్కువగా ఎక్స్పాండ్ చేశారు. ఫైనల్గా ఈ సోకాల్డ్ ఇక్కడ పిక్చర్ 1లో ఉన్నటువంటి పాలస్తీను, పిక్చర్ 3లో ఉన్నటువంటి పాలస్తీను, పిక్చర్ 4లో ఉన్నటువంటి పాలస్తీను. ఇక్కడ మీరు చూస్తే ఇజ్రాయెల్ డామినేషన్ అనేటువంటిది ఎక్కువైపోయింది. సో ఒరిజినల్గా ఉన్నటువంటి పాలస్తీన్స్ ఇక్కడ 2 విభాగాలుగా, సో ఇది ఏగా అనుకుంటే ఇది బీగా చెప్పుకోవచ్చు. అంటే గాజా స్ట్రిప్, అదేవిధంగా వెస్ట్ బ్యాంక్, ఈ 2 ప్రదేశాలే ఇప్పుడున్నటువంటి పాలస్తీను. మిగతా వైట్ కలర్లో ఉన్నదంతా ప్రదేశం కూడా ఇజ్రాయెల్ ఆక్యుపై చేసేసింది. సో ఇక్కడ ఆల్రెడీ మీకు స్టోరీ అనేటువంటి చెప్పాను. ఆల్రెడీ ఎందుకు ఈ సో కాల్డ్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది వచ్చిందో చెప్పాను. సో పాలస్టీన్ అంటే 2 భాగాలుగా మనం చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి గాజా స్ట్రిప్ అనేటువంటిది. గాజా స్ట్రిప్లో ఎక్కువ ఆధిపత్యం చెలాయించే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు? హమాస్ అనేటువంటి మిలిటెంట్ గ్రూప్. అదేవిధంగా వెస్ట్
వెస్ట్ బ్యాంక్ కూడా పాలస్తీన్లో భాగమే, కాకపోతే జాగ్రఫికల్గా దూరం దూరంగా ఉన్నాయి. సో ఫతా అనేటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ వెస్ట్ బ్యాంక్లో ఉంటారనమాట. సో ఇప్పుడు అటాక్స్ చేసింది ఎవరంటే హమాస్ అనేటువంటి వాళ్ళు ఇస్రాయెల్ పైన అటాక్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో చాలామంది అమాయకమైనటువంటి ప్రజలు చనిపోయారు. ఎందుకు అటాక్ చేశారో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, పవర్ గెయిన్ కోసం. ఎందుకంటే ఫతా అనేటువంటి వాళ్ళు సైలెంట్ అయిపోవడం, ఆ సైలెన్స్ అనేటువంటిది ఇక్కడ ఇంకా మైలేజ్ తీసుకొని ఈ సోకల్ హమాస్ అనేటువంటి గ్రూపు, ఎందుకంటే ఇద్దరూ కూడా వ్యతిరేకం ఇజ్రాయెల్కి, కానీ ఒక గ్రూపు దూకుడుగా వెళ్తుంది, ఒక గ్రూపు సైలెంట్ అయిపోయిందనమాట. సో ఈ కాంటెక్స్ట్లో హమాస్ అనేటువంటి వాళ్ళు ఎక్కువ దూకుడు ప్రదర్శించడం జరిగింది. సో ఇజ్రాయిల్ మరియు సౌదీ అరేబియా పీస్ డీల్ అనేటువంటిది కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవి 1947లో ఈ యొక్క రెండు దేశాలు ఏర్పాటు అవ్వడం జరిగింది. 1947 నుంచి మీరు గమనించినట్టయితే ఒకసారి నేను ఈ యొక్క మ్యాప్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ చెప్తాను. ఇంపార్టెంట్ ప్లేసెస్: టెల్ అవీవ్ అనేటువంటిది ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ సిటీ, ఇది ఒక ఇంపార్టెంట్ ప్లేస్. గోలన్ హైట్స్ అనేటువంటిది సిరియాకు బార్డర్గా ఉంది. ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇజ్రాయెల్ అనేటువంటి దేశానికి బార్డర్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి అంటే, ఇజ్రాయెల్ అనేటువంటి దేశానికి బార్డర్ కంట్రీస్ ఏమేమి ఉంటాయంటే ఈజిప్ట్ ఒకటి, జోర్డాన్ ఒకటి, అదేవిధంగా సిరియా అనేటువంటి కంట్రీ, లెబనాన్ అనేటువంటి కంట్రీ. అండ్ మనకి ఈ జోర్డాన్ అనేటువంటి కంట్రీలో ఉండేటువంటి ఒక జోర్డాన్ రివర్ ఏదైతే ఉందో అది డెడ్ సీ లేకి ఫ్లో అవుతుందన్నమాట. సో ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా. తర్వాత గాజా స్ట్రిప్ అనేటువంటిది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ వెస్ట్ బ్యాంక్ అనేటువంటిది కూడా. గాజా స్ట్రిప్ అండ్ వెస్ట్ బ్యాంక్ ఆర్ బిలాంగ్స్ టు ఈ సో కాల్డ్ ప్యాలెస్తీన్. నౌ ఈ గోలన్ హైట్స్ అనేటువంటిది కొంత భాగం సిరియాకి ఇచ్చేయడం జరిగింది, కొంత భాగం ఈ సో కాల్డ్ ఇజ్రాయెల్ కంట్రీ యొక్క ఆధీనంలో ఉందన్నమాట. సో ఇవి ఇంపార్టెంట్ ప్లేసెస్. ఒకటి లెబనాన్, సిరియా, గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్, జోర్డాన్, ఈజిప్ట్ అండ్ ఫైనల్లీ గోలన్ హైట్స్ అనేటువంటివి. సినాయ్ పెనిన్సులా కూడా ఉంటుందండి. ఈ యొక్క సినాయ్ పెనిన్సులా కూడా ఉంటుంది. సినాయ్ పెనిన్సులా ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సినాయ్ పెనిన్సులా. నౌ ఇవి ఈ సో కాల్డ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రదేశాలు. ఇక్కడ కమింగ్ టు ఐరన్ డోమ్ టెక్నాలజీ. అసలు ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ అంటే ఏం లేదంటే సింపుల్గా ఎవరైనా ఇజ్రాయెల్ పైకి ఈ యొక్క బాంబులతో దాడి చేశారనుకోండి, ఈ సోకాల్డ్ రాకెట్స్ ఏమైనా ఫైర్ చేసినప్పుడు దానికి ఎగెయినెస్ట్గా ఆ రాకెట్ని, ఈ సోకాల్డ్ అటాకింగ్ రాకెట్, ఇది ఇటు సైడ్ నుంచి వచ్చేటువంటి అటాక్ రాకెట్, ఈ అటాక్ రాకెట్ అనేది ఇజ్రాయెల్ కంట్రీలో అటాక్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి నష్టం కలుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్రాపర్టీ లాస్ అవుతుంది, హ్యూమన్ లాస్ అవుతారు. కాబట్టి ఇజ్రాయెల్ అనేటువంటి కంట్రీ ఏం చేస్తుందంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టి టెక్నాలజీని బాగా డెవలప్ చేసుకొని ఈ సో కాల్డ్ ఐరన్ డోమ్ టెక్నాలజీ అనేది స్టార్ట్ చేసింది. ఐరన్ డోమ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈ సో కాల్డ్ రాకెట్ అనేది ఫైర్ అయినప్పుడు దాన్ని డిటెక్ట్ చేసి, ఈ సో కాల్డ్ రాకెట్ ఎక్కడి నుంచి వస్తుందో డిటెక్ట్ చేసి ఆపోజిట్గా ఈ సో కాల్డ్ బ్యాటరీ నుంచి, ఈ సో కాల్డ్ ఇక్కడ ఉన్నటువంటి బ్యాటరీ నుంచి కొన్ని రాకెట్స్ అనేటువంటివి ఎగెనెస్ట్గా ఫైర్ అవుతాయి. అంటే ఆ సో కాల్డ్ వచ్చేటువంటి రాకెట్ని డెస్ట్రాయ్ చేయడం కోసం ఈ యొక్క ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే ఇంకొక రాకెట్ని పంపిస్తుంది. సో ఈ రాకెట్ ఏం చేస్తుందంటే ఆ వచ్చే రాకెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ రాకెట్, అటాకింగ్ రాకెట్, ఇది డిఫెండింగ్ రాకెట్, డి రాకెట్. సో ఈ రాకెట్ వెళ్ళి ఆ సో కాల్డ్ వచ్చేటువంటి రాకెట్ని అటాక్ చేసి అక్కడికక్కడే సెల్ఫ్ డెస్ట్రాయ్ అయిపోతుంది. అంటే ఈ సో కాల్డ్ డిఫెన్సివ్ రాకెట్ అనేది తనకి తానే పేల్చుకుంటుంది, ఆటోమేటిక్గా ఇది కూడా పేలిపోతుంది అనమాట. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, ఇలా వచ్చేటువంటి రాకెట్ని నిలువరిస్తుంది కాబట్టి దీన్ని ఒక డోమ్ లాగా మనం పరిగణించవచ్చు. సో రాబోయేటువంటి రాకెట్స్ మొత్తాన్ని కూడా ఇవి అటాక్ చేయగలరు. అట్లీస్ట్ 90% ఆఫ్ ఎఫిషియన్సీ ఉంటుంది. అంటే 10 రాకెట్లు ఫైర్ చేసినా 10లో కనీసం 8-9 రాకెట్స్ని ఇది అడ్డుకోగలుగుతుంది ఐరన్ డోమ్ టెక్నాలజీ అనేటువంటిది. ఇక్కడ విషయం చెప్పాలి మీకు. సో ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ అనేది మెయిన్గా ఎందుకు తయారు చేశారంటే అటాకింగ్ రాకెట్ యొక్క వెనక భాగాన్ని టార్గెట్ చేయడం కోసం. ఎందుకంటే వెనక భాగం అనేటువంటిది మనకి ఎక్కువ డెస్ట్రాయ్ చేస్తుంది. ఒకవేళ ముందు భాగం అనేటువంటిది లేకపోయినప్పటికీ కూడా ఈ సోకాల్ రాకెట్ భూమి మీద పడినప్పుడు సో అది చేయాల్సినటువంటి డిస్ట్రక్షన్ చేసేస్తుంది. సో అందుకే ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ ఎందుకు టార్గెట్ చేశారు అంటే
ఈ యొక్క అటాకింగ్ రాకెట్ యొక్క వెనక భాగాన్ని హిట్ చేయడం కోసం తయారు చేయడం జరిగింది. సో 90% ఎఫిషియన్సీ ఉంది. అందుకే అమెరికా కూడా ఇజ్రాయెల్ నుంచి ఐరన్ డోమ్ టెక్నాలజీని ఒక 2 వెహికల్స్ని కొనుక్కోవడం జరిగిందనమాట. సో ముందుగా డిటెక్ట్ చేస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది మొత్తం కూడా రేడార్. సో రేడార్ సిస్టమ్ డిటెక్ట్స్ రాకెట్ అండ్ ట్రాక్స్. కంట్రోల్ సిస్టమ్ ఏం చెప్తుందంటే ఇంపాక్ట్, అది ఎక్కడ ఇంపాక్ట్ అవుతుంది, నార్మల్గా జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశంలో పడబోతుంది అంటే అప్పుడు వెళ్ళి అటాక్ చేస్తుంది. లేదు నార్మల్గా ఎక్కడో ప్లెయిన్స్లో ఆర్ ఎక్కడో ప్లాట్యూస్లో మౌంటైన్స్లో పడుతుంది, జనాలకు పెద్దగా నష్టం జరగదంటే అలాంటి రాకెట్స్ని వదిలేస్తుంది అనమాట. సో ఇది రాకెట్ లాంచింగ్ సిస్టమ్, ఈ సో కాల్డ్ ఐరన్ డోమ్ టెక్నాలజీ అనేటువంటిది. సో రీసెంట్గా వెస్ట్ బ్యాంక్ ఈ గాజా స్ట్రిప్ నుంచి దాదాపుగా 5,000కు పైగా రాకెట్స్ అనేటువంటివి ఇజ్రాయెల్ పైకి ఈ యొక్క ఫైర్ చేయడం జరిగింది. చాలామంది అమాయకమైనటువంటి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అండ్ కొంతమంది ఇజ్రాయెల్ ఆర్మీ వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. సో ఈ కాన్ఫ్లిక్ట్ అనేది హమాస్ అనేటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అంటే ఈ సోకాల్డ్ గాజా స్ట్రిప్కి చెందిన వాళ్ళు అనమాట. గాజా స్ట్రిప్కి చెందిన వాళ్ళు. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేద్దాం, అన్ని ప్లేసెస్ కవర్ అయ్యా. హమాస్ దాడి వెనుక కారణాలు చెప్పాను, ఐరన్ డోమ్ టెక్నాలజీ అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఈ సో కాల్డ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ చెప్పుకున్నాం. తర్వాత ఇండియా సపోర్ట్ అనేది మీరు గమనించినట్టయితే ఇక్కడ ఒక క్రొనాలజీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండియా యొక్క సపోర్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే 1947లో 2014 వరకు. సో 1947 నుంచి 2014 వరకు కూడా కొన్ని సందర్భాల్లో మనము ప్యాలెస్టీన్ని సపోర్ట్ చేయడం జరిగింది. 2014 తర్వాత 2023 అంటే నరేంద్ర మోదీ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇండియా యొక్క స్టాండ్ అనేది ఎక్కువగా మనము ఇజ్రాయెల్కి ఇస్తున్నాం. ఇండియా యొక్క సపోర్ట్ అనేది ఇజ్రాయెల్కి ఇవ్వడం జరుగుతుంది. సో 2014 బిఫోర్ ఏం చేసామంటే కొన్ని సందర్భాల్లో అవుట్ రైట్లీ ఇజ్రాయెల్ అనేటువంటిది హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతుందని చెప్పేసి ప్యాలెస్తీన్కి మనం చాలా సందర్భాల్లో సపోర్ట్ చేశాము. సో 2 దేశాలు ఏర్పాటు అవ్వాలి, 2 నేషన్ రెజల్యూషన్ అనే దానికి కూడా భారతదేశం అనేది సపోర్ట్ చేయడం జరిగింది. సో 1947 నుంచి 2014 వరకు మనము చాలా సందర్భాల్లో ప్యాలెస్తీన్కి సపోర్ట్ చేశాము. అలా అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో ఇజ్రాయెల్కి ఎగెనెస్ట్గా కూడా ఓట్ చేయడం జరిగింది. యునైటెడ్ నేషన్స్లో ఈ యొక్క హ్యూమన్ రైట్స్ వయలేషన్ అవుతుందని చెప్పేసి ఇజ్రాయెల్కి ఎగెనెస్ట్గా కూడా మనం ఓట్ చేయడం జరిగింది. కాకపోతే 2014 తర్వాత సీన్ అంతా కూడా మారిపోయింది. ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాము. ఎలా సపోర్ట్ చేస్తున్నాము? ఇజ్రాయెల్కి ఎగెనెస్ట్గా ఏదైనా రెజల్యూషన్ పాస్ చేస్తే ఆ ఓటింగ్ నుంచి అబ్స్టైన్ అవుతున్నాం, అంటే ఓటింగ్ నుంచి దూరం వస్తున్నాం. ఓటింగ్ ఎవరికి వేయట్లేదంటే అర్థం ఏంటి? ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నట్టే అర్థం అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా పాలసీ, ఈ యొక్క పాలస్తీనా వివాదం అనేటువంటిది ఇన్ బ్రీఫ్. సో ఫర్దర్గా దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చరిత్ర ప్రకారం ఇవన్నీ కూడా మనము ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అంతవరకు కూడా ఈ సో కాల్డ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ సేమ్ టైం మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు లాస్ట్ పాయింట్ ఆఫ్ రివిజన్లో భాగంగా అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వారికి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది 30 మార్కులు వస్తుంది కాబట్టి యూ కెన్ ప్రిపేర్ కరెంట్ అఫైర్స్ త్రూ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. లాస్ట్ 9 months కరెంట్ అఫైర్స్ అనేది లైవ్ ప్లస్ ఇంటరాక్టివ్ క్లాసెస్ ప్లస్ ఈ యొక్క వీడియో రికార్డింగ్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. సో మెంటర్షిప్ క్లాసెస్ అనేటువంటివి కూడా ఉంది అండ్ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ అనేటువంటిది మెయిన్స్ ప్రిలిమ్స్ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. సో యూ క్యాన్ డౌన్లోడ్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ అండ్ యాక్సెస్ దీస్ కోర్సెస్. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.